హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలతో పాటు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్ జనాభా లెక్కలు 2011కి సంబంధించినటువంటి టాపిక్ అండి. సో ఇండియా సెన్సెస్ 2011కి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి 100% ప్రతి ఎగ్జామినేషన్లో మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను ఈ ఒక్క వీడియోలోని A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మేము మీకు చాలా యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, సెన్సస్ ఆఫ్ ఇండియా 2011కి సంబంధించినటువంటి ఈ టాపిక్కి సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి యూజ్ అయ్యే విధంగా చాలా మంచి మెటీరియల్ని మీకోసం ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్లో ఈ యొక్క పీడిఎఫ్ ఉంటుంది, 199 రూపీస్ కోర్స్లో కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ అయితే తీసుకోండి. దీనితో పాటు మేము మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మాక్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్స్ అయితే ఉంటాయి. ఈ 1 monthలో మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సినటువంటి మాక్ టెస్ట్స్ మేము మీకు 100 క్వశ్చన్స్తో, ప్రతి మాక్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ టెస్ట్లు అయితే తీసుకోండి. మీరు ఈ 499 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు వీడియో క్లాసెస్, 25 మాక్ టెస్ట్స్, అలాగే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా సెన్సస్ ఆఫ్ ఇండియా గురించి మనం చూసే ముందు 2011కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూసే ముందు ఫస్ట్ హిస్టరీ ఆఫ్ సెన్సస్ గురించి మనం తెలుసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ చూసుకుంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ ఇన్ May 1949 టు టేక్ స్టెప్స్ టు డెవలప్ ఏ సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆన్ పాపులేషన్ సైజ్, ఇట్స్ గ్రోత్ ఎట్సెట్రా. ఓకే, 1949 మేలో భారతదేశం నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఇండియాకి సంబంధించినటువంటి పాపులేషన్ సైజ్ గురించి, దాని యొక్క గ్రోత్ గురించి ఒక పర్టికులర్ డేటాని కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకా మనం వెనక్కి వెళ్ళినట్లయితే వైల్ ఇట్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ ఎవ్రీ 10 years బిగినింగ్ ఇన్ 1872 అండర్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో, ది ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్ 1881. ఓకే, యాక్చువల్గా 1872లోనే మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేది చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. 1872లో మొదటిసారిగా బ్రిటిష్ వైస్రాయ్ అనేటువంటి లార్డ్ మాయో ఈ యొక్క సెన్సస్ని అయితే చేశారు. అయితే మనకి కంప్లీట్ సెన్సస్ ఎప్పుడు చేశారు అంటే 1881 సంవత్సరంలో చేయడం జరిగింది. ఓకే, 1872లో మనకి సెన్సస్ని చేయాలి అని చెప్పేసి, ఓకే, జనాభా లెక్కల్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి 1872లో నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి లార్డ్ మాయో అనేటువంటి బ్రిటిష్ వైస్రాయ్ ఈ యొక్క సెన్సస్ చేసినప్పటికీ మనకి కంప్లీట్ సెన్సస్, ఇండియా మొత్తం కంప్లీట్ సెన్సస్ మొదటిసారిగా ఎప్పుడు చేశారు అంటే 1881 సంవత్సరంలో చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ 1949 ఇట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి సెన్సస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1949 తర్వాత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ని నియమించి
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వీరిని పెట్టి సో వారి ద్వారా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియాని చేయాలని చెప్పేసి ఓకే జనాభా లెక్కలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో జనాభా లెక్కలు ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ తెలుగులో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ విధంగా నీట్గా మేము మీకు మంచి మంచి పాయింట్స్ అన్నీ కూడా హైలైట్ చేస్తూ ఈ విధంగా ప్రిపేర్ చేశాము. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ చూద్దాము. సెన్సస్ కమిషనర్ ఆర్ రిజిస్ట్రార్ జనరల్ ఓకే మొదటి కాదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ సెన్సస్ కమిషనర్ లేదా రిజిస్ట్రార్ జనరల్ ఎవరయ్యా అంటే మృత్యుంజయ కుమార్ నారాయణ్ అండి. ఓకే మృత్యుంజయ కుమార్ నారాయణ్ అనేటువంటి ఆయన ప్రస్తుతం ఓకే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, ప్రస్తుతం సెన్సస్ కమిషనర్ లేదా రిజిస్ట్రార్ జనరల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనమాట. సో భారతదేశంలోని మొదటి పూర్తి జనాభా గణన జరిగినటువంటి సిటీ ఏదయ్యా అంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి మొదటి జనాభా గణన జరిగింది డక్కా అండి. ఓకే డక్కా అనేటువంటి సిటీలో ఈ యొక్క పర్టికులర్ మొదటి సెన్సస్ అనేది ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఆఫ్ ఇండియన్ సిటీ ఏంటి అంటే డక్కా అనేటువంటి సిటీ. ఓకే హెన్రీ వాల్టర్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సెన్సస్ 1830. ఓకే సో ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సెన్సస్ ఓకే జనాభా లెక్కలకి సంబంధించినటువంటి పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే హెన్రీ వాల్టర్ అనేటువంటి అతన్ని ఓకే హెన్రీ వాల్టర్ అనేటువంటి అతన్ని పరిగణించడం జరుగుతుంది. ఇతను 1830లోనే ఈ యొక్క సెన్సస్ అయితే చేయడం జరిగింది కానీ కంప్లీట్గా అయితే చేయలేదు. తర్వాత ది సెన్సస్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ అండర్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో ఇన్ 1872 1882లో ఓకే ఫస్ట్ మనకి బ్రిటిష్ వైస్రాయ్ అయితే స్టార్ట్ చేశారు 1872 సంవత్సరంలో మనకి బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మాయో ఈ సెన్సస్ని మొదటిసారి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ది ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ వాజ్ టేకెన్ అండర్ బ్రిటిష్ రూల్ ఆన్ February 17, 1881 బై W.C. ప్లౌడెన్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రిటిష్ పాలనలో మొదటి సమకాలిక జనాభా గణన ఎప్పుడు జరిగింది అంటే February 17, 1881లో. అంటే పూర్తి జనాభా గణన ఎప్పుడు చేశారు అంటే 1881లో W.C. ప్లౌడెన్ అనేటువంటి సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆధ్వర్యంలో ఈ యొక్క సెన్సస్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఆ సమయంలో మనకి లార్డ్ రిప్పన్ భారతదేశ వైస్రాయ్గా ఉన్నాడు అనమాట. సో 1881లో ఆ టైంలో ఓకే పూర్తి జనాభా గణన చేస్తున్నటువంటి టైంలో లార్డ్ రిప్పన్ భారతదేశ వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. సో సెన్సస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1948 సంవత్సరంలో సెన్సస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే లిటరసీ రేట్ ఓకే అక్షరాస్యత శాతం ఎంత అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో లిటరసీ రేట్ ఇన్ ఇండియా కేటగిరీ వైజ్గా చూద్దాము. అలాగే డేటా ఫ్రమ్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం కేటగిరీ వైజ్గా ఓకే ఇటువైపు అంతా కేటగిరీ ఉంటుంది, ఇటువైపు అంతా కూడా పర్సంటేజెస్ ఉంటాయి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం లిటరసీ రేటు ఓకే లిటరసీ రేట్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అక్షరాస్యత శాతం ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడైతే గమనించాలి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులకి సంబంధించిన అక్షరాస్యత శాతం 82.14% అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకి సంబంధించినటువంటి అక్షరాస్యత శాతం 65.46% అండి. తర్వాత మనకి టోటల్గా ఓకే ఫర్ బోత్ మేల్ అండ్ ఫిమేల్స్కి సంబంధించి ఓవరాల్ లిటరసీ పర్సంటేజ్ ఎంత అంటే 74% యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం అండి. తర్వాత పాపులేషన్ మనకి ఎంత పెరిగింది అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 17.7% అయితే గతంతో పోలిస్తే అంటే 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 17.7% అయితే పెరిగింది. పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉందంటే జనసాంద్రత 382 మంది ఫర్ చదరపు కిలోమీటర్కి 382 మంది అయితే ఉన్నారు. ఇందులో ఎస్సీ పర్సంటేజ్ ఎంతయ్యా అంటే దేశంలో 16.6% మంది అండి. ఇంకా ఎస్టీ పర్సంటేజ్ ఎంత అంటే మనకి ఇక్కడ 8.6% మంది ఇక్కడ దీనికి సంబంధించి ఉన్నారు. ఇంకా ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే మనకి మొదటి సెన్సస్ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మొదటి సెన్సస్ ఎప్పుడు చేశారంటే 9th February 1951 చేయడం జరిగింది. 9th February 1951 చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం సెక్స్ రేషియో చూసుకున్నట్లయితే ఓకే సెక్స్ రేషియో ఇస్ ద నంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఫర్ 1000 మేల్స్. అంటే మనకి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత అయ్యా అంటే లింగ నిష్పత్తిలో మనకి 1000 మంది పురుషులకి సంబంధించి దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారనేది చూసుకుంటే 943 మంది అయితే ఉన్నారు. సో 1000 మంది మహిళలకి ఎంతమంది పురుషులు ఉన్నారు అంటే 943 మంది ఉన్నారండి. చాలాసార్లు అడిగారు ఈ బిట్, గుర్తుపెట్టుకోండి. ఓకే భారతదేశంలో 1000 మంది మహిళలకి
943 మంది పురుషులైతే ఉండడం జరిగింది. సో అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రం. అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే హర్యానా రాష్ట్రం. ఇక్కడ కేరళలో 1000 మంది పురుషులకి సంబంధించి 1084 మంది మహిళలు అయితే ఉన్నారు. ఫర్ 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి ఇక్కడ 1000 మంది పురుషులకి 1084 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇది కేరళ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం అన్నమాట ఇది. ఇంకా అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా రాష్ట్రం. సో 1000 మంది పురుషులకి 877 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇంకా అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏంటంటే 1000 మంది పురుషులకి 1037 మంది మహిళలు అయితే ఉన్నారు. ఓకే, అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం అంటే యూనియన్ టెరిటరీ అనమాట. సో యూనియన్ టెరిటరీకి సంబంధించి పుదుచ్చేరి టాప్లో ఉంది. సో వీరికి 1037 మంది మహిళలు అయితే ఉన్నారు ఫర్ 1000 మేల్స్కి. తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఇక్కడ 1000 మంది మహిళలకి 1000 మంది పురుషులకి సంబంధించి 618 మంది మహిళలు అయితే ఉన్నారు. సో ఆ కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి డామన్ మరియు డయ్యూ. ఓకే, డామన్ డయ్యూ ఉంది కదా, సో కేంద్ర పాలిత ప్రాంతం ఈ డామన్ డయ్యూకి సంబంధించి 1000 మంది పురుషులకి 618 మంది మహిళలు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ 2011 సెన్సస్ కమిషనర్ ఎవరయ్యా అంటే సీఎం చంద్రమౌళి. ఓకే, 2011 సెన్సస్ కమిషనర్కి ఎవరు పనిచేశారు అంటే సీఎం చంద్రమౌళి అనేటువంటి ఆయన పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, సీఎం చంద్రమౌళి అనేటువంటి ఆయన సెన్సస్ కమిషనర్గా పనిచేశారు. అప్పుడు 2011కి సంబంధించినటువంటి సెన్సస్ యొక్క నినాదం లేదా స్లోగన్ ఏంటయ్యా అంటే మన జనాభా గణన మన భవిష్యత్తు, మన జనాభా గణన మన భవిష్యత్తు అనేది సో దీనికి సంబంధించినటువంటి స్లోగన్ అనమాట. సో మీరు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు, ఇంగ్లీష్లో చూస్తే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది దీనికి సంబంధించినటువంటి స్లోగన్ అనమాట. సో 15th సెన్సస్ అనేది లార్జెస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సో ఇది 2011 సెన్సస్ వచ్చేసి 15th లార్జెస్ట్ సెన్సస్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 14th అన్ఇంటరప్టెడ్ అండ్ సింక్రనైజ్డ్ సెన్సస్ వచ్చేసి 14th సెన్సస్. సో ఇక్కడ చూసుకుంటే 14వ అంతరాయం లేని మరియు సమకాలించబడినటువంటి జనాభా లెక్కలు 14వ జనాభా లెక్కలు అనమాట. సో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి యూనియన్ టెరిటరీ రాష్ట్రం ఏంటంటే ఢిల్లీ అనమాట. సో జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అనేది తెలిపేది. సో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత రాష్ట్రం వచ్చేసి ఢిల్లీ స్టేట్. అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి యూనియన్ టెరిటరీ రాష్ట్రం వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి బీహారు. అంటే రాష్ట్రాల విషయానికి వస్తే యూనియన్ టెరిటరీ కాదు, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం బీహార్. తర్వాత అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇంకా అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. ఓకే, జనసాంద్రత కాదు, అత్యల్ప జనాభా కలిగినటువంటి ప్రాంతం. ఓకే, జనసాంద్రతలో అత్యల్ప జనసాంద్రత విషయానికి వస్తే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఇప్పుడే చెప్పాను నేను మీకు. అదే అత్యల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ అనమాట. అంటే చాలా తక్కువ మంది ఉంటారు లక్షద్వీప్స్లో. తర్వాత ఇక్కడ అత్యల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం. ఓకే, కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి అత్యధిక జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఇక్కడ మనకి జనసాంద్రతలో కూడా ఢిల్లీనే మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో టాప్లో ఉంది. సో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం, అత్యధిక జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం మనకి ఢిల్లీనే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. ఇంకా అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం సిక్కిం స్టేట్. ఇంకా అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా. అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం కేరళ అనమాట. సో రీసెంట్గా ఎవరైతే పర్టికులర్ పాడ్కాస్ట్లు ఇవి నిర్వహించే వాళ్ళు ఉంటారో సో కేరళ సార్ 100% లిటరసీ సార్ అని చెప్పేసి ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ వైరల్ అయింది జనవరిలో. సో వాళ్ళు కొంచెం వల్గర్గా మాట్లాడడం వల్ల. సో అక్కడ చూసుకుంటే మనకి అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ స్టేట్. సో అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం బీహార్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ సెన్సస్ 2011. ఓకే, 2011 జనాభా లెక్కలకి సంబంధించి గతంలో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూస్తే
నేను ఆల్రెడీ చెప్పాను 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ఎంత అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే మనకి ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామినేషన్స్లో రావడం జరిగింది. 1000 మంది పురుషులకి 943 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేట్ ఎంత అయ్యా అంటే 74.04%. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత రేట్ ఎంత అయ్యా అంటే 82.14%. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సంతానోత్పత్తి రేటు ఎంత అంటే 2.2 అనమాట. అంటే మనకి ఇక్కడ 2001లో చూసుకుంటే 2001 జనాభా లెక్కల్లో చూసుకుంటే 2.5 అయితే ఉంది. అంటే 2.5 మంది పిల్లలు పుట్టేవారు అనమాట. అయితే 2011 జనాభా లెక్కల విషయానికి వస్తే సగటున మనకి ఇక్కడ సంతానోత్పత్తి రేట్ ఎంత అయ్యా అంటే 2.2 అనేది మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం సంతానోత్పత్తి రేట్ అయితే ఉంది. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యూ. ఓకే, 1000 మంది పురుషులకి 618 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే సిక్కిం స్టేట్. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం సిక్కిం అనమాట రాష్ట్రాల విషయానికి వస్తే. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ శాతం ఎంత అని చెప్పేసి అడిగారు. వీరు 8.6% అయితే ఉన్నారనమాట. ఓకే, షెడ్యూల్డ్ కులాలు అయితే ఎస్సీ క్యాండిడేట్స్ అయితేనేమో 16.6% అయితే ఉన్నారు. అదే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు అయితే దేశంలో 8.6% యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం ఉన్నారు. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా ఎంత అంటే 96.63 కోట్లండి. అది ఎంత పర్సంటేజ్ అంటే 79.8% అయితే హిందువులు అయితే దేశంలో ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2011కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. సో జనాభా గణన 2011 యొక్క నినాదం మన జనాభా మన భవిష్యత్తు. ఓకే, అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అనేది 2011 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి నినాదం అనమాట. సో 2011 భారత సెన్సస్ కమిషనర్గా ఎవరు పనిచేశారు అంటే సి చంద్రమౌళి అనేటువంటి ఆయన పనిచేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెన్సస్ 2011 మస్కట్. ఓకే, మస్కట్ ఏంటి అంటే యానిమేటెడ్ మహిళ నలుపు సెన్సస్ బ్యాగ్ మరియు ఫైళ్ల స్టాక్తో నుంచుని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఈ మహిళను చూడొచ్చు మీరు. సో ఈవిడే మస్కట్ అనమాట. సో ఈ విధంగా తయారు చేశారు. అండ్ యానిమేటెడ్ ఉమెన్ విత్ ఏ బ్లాక్ సెన్సస్ బ్యాగ్ అండ్ ఏ స్టాక్ ఆఫ్ ఫైల్స్. ఓకే, సో ఈ విధంగా సెన్సస్ బ్యాగ్ని పట్టుకొని కొన్ని ఫైల్స్ని పట్టుకొని నుంచున్నటువంటి ఈ మహిళే ఇక్కడ పర్టికులర్ మస్కట్గా రూపొందించడం జరిగింది. ఇక్కడ మనకి మహిళా ఎన్యూమరేటర్ అని చెప్పేసి పిలుస్తారు వాళ్ళని. ఓకే, మహిళా ఎన్యూమరేటర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్ బ్రిటిష్ ఇండియా సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే మాయో సమయంలో జరిగింది. ఓకే, ఎవరైతే మనకి లార్డ్ మాయో భారతదేశానికి వైస్రాయ్గా పనిచేస్తున్నటువంటి టైంలో 1872 సంవత్సరంలో మొదటి సెన్సస్ అయితే చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు సాధారణ జనాభా గణన చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1881లో లార్డ్ రిప్పన్ ద్వారా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. ఓకే, తర్వాత జనాభా స్థిరత్వం ఎప్పటికీ వస్తుందయ్యా అంటే ఎప్పటికి సాధించబడుతుంది అని చెప్పేసి నిర్ణయించుకున్నారంటే 2070 నాటికి జనాభా పెరుగుదలలో ఒక స్థిరత్వం ఒక స్టెబిలిటీ వస్తుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముందు ఈ లక్ష్యం ఎప్పుడు ఉండేదంటే 2045 నాటికి ఉందన్నమాట. 2045 అని చెప్పేసి అనుకున్నారు. కానీ 2070 నాటికి జనాభా పెరుగుదలలో ఒక స్థిరత్వం వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ అయితే ఉన్నాయి. జనాభా విస్ఫోటనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెరిగింది అంటే విపరీతమైనటువంటి జనాభా ఎప్పటి నుంచి పెరిగింది అంటే 1951 నుంచి 1981 మధ్యన విపరీతంగా పిల్లల్ని కనడం, ఒక్కొక్కరు 10 నుంచి 15 మంది పిల్లల్ని కనడం వల్ల జనాభాలో విస్ఫోటనం అయితే రావడం జరిగింది. సో విపరీతంగా జనాభా పెరుగుదల అయితే వచ్చింది. సో గొప్ప విభజన ఎప్పుడు జరిగింది అంటే 1921లో జరిగిందనమాట. ఇంకా 1వ కుల ఆధారిత జనాభా గణన ఎప్పుడు చేశారు అంటే 1931లో చేశారు. అంటే 1931లో మనకి ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ అయితే చేయడం జరిగింది. తర్వాత జనాభాలో అత్యధిక పెరుగుదల 10 ఇయర్స్లో జరిగింది అంటే 1961 to 1971 ఈ 10 సంవత్సరాల కాలంలో 24.80% ఆఫ్ జనాభా పెరుగుదల అయితే వచ్చింది. అదే 2011లో అయితే 17.7% అయితే పెరుగుదల అయితే వచ్చిందనమాట. సో అత్యధికంగా ఈ 10 సంవత్సరాల కాలంలో జనాభాలో పెరుగుదల అయితే వచ్చింది. 24.80% అయితే పెరిగారు. ఇంకా 15వ
జనాభా లెక్కలు ఎప్పుడు చేశారు అంటే 2011 జనాభా లెక్కలనే 15వ జనాభా లెక్కలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత స్వాతంత్రం తర్వాత ఓకే ఇది 7వ జనాభా గణనగా చెప్తారనమాట. 2011 జనాభా లెక్కలు అనేవి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నవ జనాభా లెక్కలు అంటే 7వ జనాభా లెక్కలు. ఓకే, తర్వాత మనకి మొత్తం జనాభా ఎంత ఉన్నారంటే 121 కోట్ల మంది జనాభా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నంబర్ చూడొచ్చు. తర్వాత లింగ నిష్పత్తి ఎంత అయ్యా అంటే 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు అయితే ఉన్నారు. 2001లో లింగ నిష్పత్తి ఎంత అయ్యా అంటే అప్పుడు ఇంకా తక్కువ అనమాట. 2001లో అయితే 933 మందే మనకి మహిళలు అయితే 1000 మంది పురుషులకు ఉండడం జరిగింది. సో తర్వాత ఇంకో 10 మంది యాడ్ అయ్యారనమాట 2011కి సంబంధించి. తర్వాత 1951 జనాభా లెక్కలు చూస్తే స్వాతంత్రం తర్వాత ఫస్ట్ జనాభా లెక్కలు అనమాట ఇవి. సో 1951 ఫిబ్రవరి 19న ఓకే ఫిబ్రవరి 19న మనకి ఈ జనాభా లెక్కలు అయితే చేశారు. స్వాతంత్రం తర్వాత మొదటిసారి చేసినటువంటి జనాభా లెక్కలు ఎప్పుడయ్యాయి అంటే 1951 అనమాట. సో మనకి పంచవర్ష ప్రణాళికలు ఓకే 5 ఇయర్ ప్లాన్స్ కూడా అప్పుడే మొదలయ్యాయి. అప్పుడే మనకి జనాభా లెక్కలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో 1951లో అక్షరాస్యత రేటు ఎంత ఉందయ్యా అంటే 18.33% మాత్రమే ఉందండి. సో అప్పుడు చదువుకున్నటువంటి అక్షరాస్యులు 18.33% మంది ఉన్నారు. సో 1951లో లింగ నిష్పత్తి ఎంత అయ్యా అంటే 1000 మంది పురుషులకు 946 మంది మహిళలు అయితే ఉన్నారు. 2011లో జనసాంద్రత ఎంత అంటే 382 మంది ఫర్ చదరపు కిలోమీటర్కి స్క్వేర్ కిలోమీటర్కి సంబంధించి 382 మంది జనసాంద్రత అయితే కలిగి ఉన్నారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే జనాభా గణన ఇది కేంద్ర జాబితాలో ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఇది కేంద్ర జాబితాలో అయితే ఉంటుందన్నమాట. సో ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 11th జూలైన జరుపుకుంటారండి. 11th జూలైన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో భారతదేశం ప్రపంచ జనాభాలో ఎంత పర్సంటేజ్ కలిగి ఉందంటే 17.5% ఆఫ్ జనాభాని అయితే కలిగి ఉందన్నమాట. సో మొత్తం జిల్లాలు 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జిల్లాలు ఎన్నయ్యా అంటే 640 జిల్లాలు అయితే ఉన్నాయి. పిల్లల లింగ నిష్పత్తి ఎంత అయ్యా అంటే 919. ఓకే 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి 919. అదే 2001లో అయితే 927 మంది ఉన్నారు. కానీ 2011లో అయితే 919 మంది లింగ నిష్పత్తి అయితే పిల్లలకి సంబంధించి ఉంది. ఇంకా భారతదేశం యొక్క మొత్తం జనాభా 2011కి సంబంధించి చూసుకుంటే 121 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంకా పురుషులు ఇందులో మనకి 51.47% ఉన్నారు. ఓకే 121 కోట్ల మందిలో. ఇంకా స్త్రీలు వచ్చేసి 48.53% అయితే ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయం ప్రతి 10 సంవత్సరాలకు జనాభా గణనకు బాధ్యత అయితే వహిస్తుందన్నమాట. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. వారు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అయితే చేస్తారు. సో లాస్ట్ టైం 2021లో చేయాల్సింది, అప్పుడు కరోనా ఉండడం వల్ల చేయలేదు. తర్వాత శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓకే ప్రస్తుతం ఈయన మనకి సెన్సస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కమిషనర్గా అయితే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్థూల సంతానోత్పత్తి రేటు ఎంత అంటే 2.4 అండి. ఓకే స్థూల సంతానోత్పత్తి రేటు 2.4. మొదటి ఆర్థిక గణన ఎప్పుడు చేశారు అంటే ఓకే మొదటి ఫస్ట్ ఫైనాన్స్ సెన్సస్ ఎప్పుడు చేశారు అంటే 1977వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ వన్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు సుమారుగా భారతదేశ జనాభాలో వరుసగా 16.6% అండ్ 8.6% అయితే ఉన్నారు. ఎస్సీ క్యాండిడేట్స్ 16.6, ఎస్టీ క్యాండిడేట్స్ అయితేనేమో 8.6% అయితే ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం సోనభద్ర జిల్లా షెడ్యూల్ తెగల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని సిక్కు సమాజం అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉందన్నమాట. సిక్కులు ఈ కులానికి సంబంధించినటువంటి సిక్కు సమాజం చాలా తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉంది. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం జైన మతం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి మతం అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ది ఓవరాల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
74.04% అండి. 74.04%. ఇక్కడ మనం ఈ ఒక్క లెటర్ వరకు తీసుకుంటే ఓన్లీ 74% అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇందులో మనకి లిటరసీ రేటు మేల్స్కి అయితేనేమో 82.14%, అదే ఫిమేల్స్కి అయితేనేమో 65.46% అయితే ఉన్నారు. సో ఓవరాల్ లిటరసీ 74.04% అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, ఓకే, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి బీహారు. 1106 మంది, ఓకే, ఫర్ స్క్వేర్ కిలోమీటర్కి సంబంధించి ఉన్నారనమాట. అత్యల్ప జనాభా సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో అత్యల్ప జనాభా సాంద్రత అయితే ఉంది. తర్వాత అత్యల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం సాంద్రత ఎంత అంటే ఏ స్టేట్ అయ్యా అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఇంకా లక్షద్వీప్ తక్కువ జనాభా కలిగినటువంటి యూనియన్ టెరిటరీ. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇంకా అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం సిక్కిం అండి. ఇంకా అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఓకే, 1087 మంది ఉన్నారనమాట మహిళలు, 1000 మంది పురుషులకి. అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా అండి. తర్వాత అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం బీహార్ స్టేట్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు 1కి 10 సార్లు చదివితేనే మీకు ఇవన్నీ కూడా గుర్తుండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చదవండి. ఓకే, మేము మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేసినాం, అవి చదవండి. తర్వాత విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం ఏంటయ్యా అంటే కేరళ స్టేట్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కేరళ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఎంత పర్సంటేజ్ అంటే నియర్లీ 94% అయితే ఉంది. కేరళ సార్ 100% లిటరసీ సార్ అని చెప్పేసి ఈ మధ్య వైరల్ అయింది కదా. సో 93.91% అనమాట. 93.91% కాబట్టి ఇక్కడ మనం 9 తీసుకుంటే అప్రాక్సిమేట్లీ అది 94% అనుకోవచ్చు. ఇంకా లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ 61.80%. 61.80% అయితే మనకి లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంగా బీహార్ అయితే ఉంది. తర్వాత యూనియన్ టెరిటరీస్కి సంబంధించి చూసుకుంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి స్టేట్ 91.85%తో మనకి లక్షద్వీప్ అయితే ఉంది. తర్వాత దాద్రా నగర్ అండ్ హవేలీకి సంబంధించి చూసుకుంటే లోయెస్ట్ మేల్ లిటరసీ రేట్ వీరికి 77.24% అయితే మేల్ లిటరసీ రేట్ అయితే ఉంది. తర్వాత యాజ్ పర్ సెన్సస్ 2011 ది పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా వాస్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పట్టణ జనాభా శాతం 31.1% అండి. 31.1% అయితే ఉంది. సో ఇందులో మనకి గోవా ఇస్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ విత్ 62.17% ఆఫ్ ది పాపులేషన్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకే, సిటీలో నివసించేటువంటి వారి సంఖ్యలో చూసుకుంటే గోవాకి ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంది. సో ఆ రాష్ట్రం అత్యధికంగా ఉందన్నమాట. సో 62.17%. ఇందులో నంబర్స్లో చూసుకుంటే మహారాష్ట్ర మనకి టాప్లో ఉంది. తర్వాత రూరల్ పాపులేషన్ చూసుకుంటే 68.9%. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు 2011 ప్రకారం 68.9% అయితే ఉన్నారు. ఇంకా 2011కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఓకే, మొత్తం పురుషుల సంఖ్య 62.31 కోట్లు మరియు స్త్రీల సంఖ్య 58.74 కోట్లు అండి. ఓకే, 121 కోట్ల జనాభాలో పురుషులు 62.31 కోట్ల మంది ఉంటే స్త్రీలు 58.74 కోట్ల మంది ఉన్నారు. దశాబ్దంలో జనాభా పెరుగుదల శాతం 17.7% అయితే ఉంది. అంటే 2001 నుంచి 2011 ఆ దశాబ్ద కాలంలో ఇంత శాతం అయితే పెరిగింది. ఇంకా లింగ నిష్పత్తి మనకి ఆల్రెడీ మనం తెలిసిందే, 943 మంది స్త్రీలు అయితే ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 919 మంది అయితే ఉన్నారు. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం కేరళ, 1084 మంది స్త్రీలు ఉన్నారు. అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి, 1037 మంది అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అనమాట పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి, 1037 మంది అయితే ఉన్నారు. తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా స్టేటు, 877 మంది అయితే ఉన్నారు. ఇంకా అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ డామన్ అండ్ డయ్యూ, 618 మంది స్త్రీలు అయితే ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్? 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి మేఘాలయ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 27.80% వృద్ధి రేట్ అయితే ఉందన్నమాట. సో ఆ రేంజ్లో పెరిగింది జనాభా ఆ స్టేట్లో.
So we compare all states and union territories, then highest decadal growth is registered by the Dadra Nagar Haveli 55.50% and Puducherry అనేది దీనికి సంబంధించి అయితే ఉంది. సో యూనియన్ టెరిటరీస్లో దాద్రా నగర్ హవేలీకి సంబంధించి హైయెస్ట్ డికేడల్ గ్రోత్ మనకి దాద్రా నగర్ హవేలీకి అయితే ఉంది. ఇంకా లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టేట్స్ వచ్చేసి నాగాల్యాండ్ అనమాట, నెగిటివ్లో ఉంది, ఫాలోడ్ బై కేరళ. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది సెక్స్ రేషియో అకార్డింగ్ టు ది సెన్సస్ 2011? ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం 943 మంది మహిళలు అయితే ఉన్నారు. ఓకే, 2001లోనైతేనేమో 933 మంది ఉన్నారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ మ్యాక్సిమం ఎస్సీ పాపులేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక ఎస్సీ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అంటే, ఎస్సీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ అండి. అయితే ఎస్టీ జనాభా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ అండి. ఓకే, తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ద థర్డ్ హైయెస్ట్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి 3వ రాష్ట్రం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీహార్ స్టేట్ అండి. సో బీహార్లో మనకి అత్యధిక జనాభా అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి సీక్వెన్స్ అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో? 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సెక్స్ రేషియో కలిగినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. సో మనందరికీ తెలిసిందే. సో ఇన్ 2011 మేల్ టు ఫిమేల్ రేషియో ఆఫ్ కేరళ వాజ్ 1084 ఫిమేల్స్ ఫర్ 1000 మేల్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆఫ్టర్ హిందీ ఈజ్ ద మోస్ట్ స్పోకెన్ బై మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా? సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఎక్కువగా మాట్లాడేటువంటి హిందీ తర్వాత కింది ఏ భాష అయితే ఉంది అని చెప్పేసి అడిగారు. సో బెంగాలీ అండి. సో బెంగాల్ని హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడతారనమాట. హిందీ మాట్లాడేటువంటి వారు 43.63% అయితే ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ జీరో షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేట్ పాపులేషన్ యాజ్ పర్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రంలో షెడ్యూల్ తెగ ఎస్టీ జనాభా 0 ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి అడిగారు. సో ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు 0 ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్రలో అసలు వారు లేరనమాట ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు. సో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి హ్యావ్ నో పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాజ్ పర్ 2011 సెన్సస్. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, మహారాష్ట్రతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, ఈ రాష్ట్రాల్లో అసలు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి జనాభానే లేదు. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూస్తే, అత్యధిక నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం షెడ్యూల్ తెగలకి సంబంధించి చూసుకుంటే మిజోరాం అండి. ఓకే, స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మిజోరాం 94.5%. ఇంకా అత్యధిక షెడ్యూల్ తెగలు కలిగినటువంటి రాష్ట్రం గోవా, అత్యల్ప షెడ్యూల్ తెగలు నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి గోవా అండి, 0.04%. తర్వాత అత్యధిక నిష్పత్తిలో యూనియన్ టెరిటరీ, ఓకే, అత్యధిక షెడ్యూల్ తెగలు నిష్పత్తితో యూనియన్ టెరిటరీ ఉన్నటువంటి రాష్ట్రం లక్షద్వీప్ అనమాట, 94.5%. ఇంకా అత్యల్ప షెడ్యూల్ తెగలు ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబార్ అనమాట, సో 8.3%. తర్వాత అత్యధిక షెడ్యూల్ తెగలు నిష్పత్తి కలిగినటువంటి జిల్లా వచ్చేసి సర్పిచ్ అనేటువంటి జిల్లా, మిజోరాం 98.1%. ఇంకా అత్యల్ప షెడ్యూల్ తెగలు నిష్పత్తి కలిగినటువంటి జిల్లా వచ్చేసి హత్రాస్ అనేటువంటి జిల్లా, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, 0.01%తో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా హ్యాస్ ది సెకండ్ హైయెస్ట్ సెక్స్ రేషియో? భారతదేశంలో 2వ అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏంటయ్యా అంటే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి పుదుచ్చేరి అనమాట. సో పుదుచ్చేరి అయితే ఉంది. సో భారత రాష్ట్రాల్లో హర్యానాలో అతి తక్కువ లింగ నిష్పత్తి అయితే ఉంది, 877 మంది 1000 మందికి అయితే ఉన్నారు. ఇంకా అన్ని భారతీయ రాష్ట్రాల్లో కేరళ అత్యధిక లింగ నిష్పత్తిని కలిగి ఉంది. ఇది అన్నీ మనకు తెలిసిందే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఇవన్నీ కూడాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో విచ్ స్టేట్ ఈస్ ద లోయెస్ట్ పాపులేటెడ్ డెన్సిటీ స్టేట్ అకార్డింగ్ టు ది 2011 సెన్సస్? ఇది అరుణాచల్ ప్రదేశ్ అండి. జనసాంద్రత అంటే ప్రతి చదరపు కిలోమీటర్కు ఉండేటువంటి వ్యక్తుల సంఖ్యని జనసాంద్రత అయితే మనం అంటాము.
ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి చదరపు కిలోమీటర్కు 17 మంది ప్రజలు మాత్రమే ఉంటారనమాట. సో అందువల్ల అరుణాచల్ ప్రదేశ్ అనేది అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. తర్వాత ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్కి సంబంధించి హైయెస్ట్ డెన్సిటీ లోయెస్ట్ డెన్సిటీ ఏంటనే చూద్దాము. హైయెస్ట్ డెన్సిటీ జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ అనమాట. 1106 మంది అయితే ఉన్నారు చదరపు కిలోమీటర్కి. వెస్ట్ బెంగాల్ 1028, కేరళ 859, ఉత్తరప్రదేశ్ 829, హర్యానా 573, మణిపూర్ 122 మంది ఉన్నారు. ఇంకా లోయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ 17, మిజోరాం 52, సిక్కిం 86, నాగాల్యాండ్ 119 మంది అయితే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లీస్ట్ లిటరేట్ స్టేట్ అకార్డింగ్ టు ది సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ స్టేట్. సో వీరికి 63% ఏమో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా జాగ్రఫికల్లీ? భౌగోళికంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏదని చెప్పేసి అడిగారు. సిక్కిం స్టేట్, గోవా స్టేట్ అండి. సో భౌగోళిక ప్రాంతం పరంగా గోవా అనేది అతి చిన్న రాష్ట్రం. సిక్కిం అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం అనమాట. ఓకే, సిక్కిం ఏమో అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం అయితే ఏరియా పరంగా గోవా అనేది అతి చిన్న రాష్ట్రం. తర్వాత యాజ్ పర్ ది 2011 సెన్సస్ డేటా, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ ద ఫిమేల్ పాపులేషన్ అవుట్ నంబర్స్ ది మేల్ పాపులేషన్? 2011 సెన్సస్ డేటా ప్రకారం కింది ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్త్రీ జనాభా పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పుదుచ్చేరి అండి. ఓకే, సో పుదుచ్చేరికి సంబంధించి చూసుకుంటే కేంద్ర పాలిత ప్రాంతం అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి పర్టికులర్ ప్రాంతం అనమాట. 1037 మంది స్త్రీలు అయితే ఉన్నారు. తర్వాత వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? ఓకే, విస్తీర్ణం పరంగా భారతదేశంలోని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ స్థానం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే 4వ స్థానం అండి. ఓకే, 4వ స్థానంలో అయితే ఉంది. సో ఏరియా వైజ్ ఉన్నటువంటి స్టేట్స్ చూసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మనకి ఈ విధంగా ఏరియా వైజ్గా స్టేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నంబర్ ఆఫ్ విలేజెస్ కవర్డ్ ఇన్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా ఈజ్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియాలో కవర్ చేయబడినటువంటి గ్రామాల సంఖ్య ఎంత అంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే 6,40,930 మనకి ఇక్కడ గ్రామాలు అయితే ఉన్నాయన్నమాట. 6,40,930 గ్రామాలు అయితే మనకి ఉన్నాయి. ఇంకా నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 640, నంబర్ ఆఫ్ టౌన్స్ వచ్చేసి 7,933, నంబర్ ఆఫ్ విలేజెస్ వచ్చేసి 6,40,930 గ్రామాలు అయితే ఉన్నాయి. సో దేర్ వర్ 29 క్వశ్చన్స్ క్యాన్వాస్ డ్యూరింగ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ ఇన్ ద సెన్సస్ ఆఫ్ 2011. ఓకే, సో ఇక్కడ మనం రివిజన్ కూడా చూడొచ్చండి, ఫ్యాక్ట్స్ అబౌట్ సిటీస్ అని చెప్పేసి ఈ విధంగా. సో ఈ విధంగా మేము మీకు చాలా మంచి మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే ప్రతిదీ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ కోర్స్ తీసుకోండి, లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి, లేదా 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ అయితే ఉంది. 25 మాక్ టెస్ట్ ఉన్నాయి, అవి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.